దీక్షారంభ అని ఫస్ట్ అబ్బాయి ఎంటర్ కాగానే ఒక 15 రోజులు దీక్షారంభ అని స్టార్ట్ చేస్తాం. ఓకే. అంటే దీక్ష, ఇప్పుడు అప్పట్లో మనం వేద పాఠశాలకి వెళ్ళిపోతే ఏం చేస్తాం, దీక్ష దీక్ష తీసుకుంటాం. చేపించా. అంటే ఈ కోర్సులో జాయిన్ అయ్యాక ఆ అబ్బాయికి అవగాహన ఉండాలి ఈ కోర్సు. ఓకే. మళ్ళీ ఈ కోర్సును వదిలేసి నేను ఇంకోటి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాస్తే ఎంబీబీఎస్ చదువుతా అని కాకుండా ఆ అబ్బాయిని ఈ కోర్సులో రిటెన్షన్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలంటే ఈ హార్టికల్చర్ అనేది ఏంటి, దాని మీద అవగాహన కల్పించాలి. ఫ్యూచర్ ఏందనేది మొత్తం ఈ 15 రోజుల్లో ఏమంటారు, దీక్షారంభం అర్థమైపోవాలి, అర్థమయ్యేటట్టు మనం చేయాలి. సో కాబట్టి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దీన్ని ఒక రకంగా దీక్షారంభ అని 15 days ప్రోగ్రామ్ పెట్టేసి ప్రతి దగ్గర విజిటింగ్ ఉంటుంది అనమాట. ఏ తోటకి వెళ్ళినా కూడా, ఎక్కడున్నా కూడా మీన్స్ ఆన్లైన్లో కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళకి అవగాహన ఇవ్వడం వల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఏ సబ్జెక్ట్ కూడా మీన్స్ ప్రతి దానిలో విశేషత అనేది ఉంటుంది. సో కాబట్టి విశేషతను తెలుసుకోవడానికి ముందు నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ అనేది, దాని విశేష పరిజ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే అది చదువుకోవాలా చదువుకోవద్దా అనేది దేని మీద డిసైడ్ అయి ఉంటుందంటే రూట్స్ తెలిస్తే మనకు, అంటే మనిషికి ఏంటంటే ఇప్పుడు మనం చదివేదంతా దేనికోసం, సంపాదన కోసం. మనం సంపాదించాలి. సో సంపాదించాలంటే అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే హార్టికల్చర్ అనేది కమర్షియల్. హార్టికల్చర్ అనేదే కమర్షియల్. సో కాబట్టి కమర్షియల్ హార్టికల్చర్ అంటాం. ఇది ఏదో మీన్స్ వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న వ్యాపారం, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. హార్టికల్చర్ అనేది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్. ఎంత చేయగలిగితే అంత మీన్స్ రాబడి. ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, మామూలు పంటలు అనుకున్నాం మనం, ఇప్పుడు ఉద్యాన పంటలకు మామూలు పంటలకు ఏంటి అనేది కూడా తేడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆర్గానిక్కు వీటికి ఏంటి సార్ డిఫరెన్స్? ఆర్గానిక్ అంటే మీరు ఏంటంటే ఇప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ చేయొద్దు, అప్లై చేయొద్దు. సింపుల్గా చెప్పాలంటే కెమికల్స్ ఫ్రీ పండించే పంటలను వాటిని ఇన్ఆర్గానిక్ అంటాం. ఓకే, ఇన్ఆర్గానిక్. కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తే మీరు ఇన్ఆర్గానిక్. సో అన్నీ మనకంటే ఆకులాల నుండి మీన్స్ మనం గోపేడ ఇవన్నిటి నుండి వచ్చే ఉత్పత్తులతోటి మనం గ్రో చేస్తే మనం ఏంటి ఆర్గానిక్ అంటాం. అంటే రసాయనాలు లేకుండా పండించే పంటలని మనం ఆర్గానిక్ అంటాం. అంటే కృత్రిమంగా తయారు చేసిన రసాయనాల నుండి మనం తయారు చేయొద్దు, వాటిని ఇన్ఆర్గానిక్ అంటాం. సో ఒకవేళ తయారు చేస్తే ఇన్ఆర్గానిక్ అంటున్నాం, తయారు చేయకపోతే ఆర్గానిక్ అంటాం.